చెప్తున్నారు కదా మరి మమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఇప్పుడు ఓట్లప్పుడు అయితే పట్టించుకున్నది అంటే అన్నదమ్ముడు అన్నది కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోవట్లేదు సీతక్క. హాయ్ చదువు కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పిల్లలకు చదువు చెప్తందుకు అత్తందుకు కూడా సార్లకు రోడ్ లేదు. పిల్లలు పలకలు అన్నమాట ఇవి. హాయ్ గైస్, నేను మీ తెలుగు అబ్బాయిని. ఈరోజు మనమైతే ములుగు డిస్టిక్లోని ఏటూరు నాగారం మండలం శంకరాజపల్లి గ్రామం పక్కన ఉన్న అడవిలో ఉండే గిరిజనుల గ్రామానికి అయితే మనమైతే రావడం జరిగింది. ఈ ఊరి నేమ్ వచ్చేసి గుర్రాల బావి. మరి ఈ ట్రైబల్ విలేజ్ గురించి మనమైతే తెలుసుకుందాం అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. మరి ఇలా మాటలో తెలుసుకుందాం. గింజలా వీటితో ఏం చేస్తారు? నూనె తయారు చేస్తారా? ఈ నూనెతోనే తింటారా మీరు వండుకొని? ఫ్రెండ్స్, ఇప్ప గింజలు అన్నమాట ఇవి. ఈ వీటితోనే వీరైతే విప్ప నూనెనా? ఎస్, విప్ప నూనె తీసుకొని వీటితో మీరు వండుకొని తింటారంట. మరి చూస్తున్నారు కదా, ఇలా కలెక్ట్ చేసుకొని వచ్చి ఇలా నూనెకైతే సేకరిస్తున్నారు వీలైతే. ఇది ఈ ఊర్లో ఉన్న ఒకే ఒక్క బోర్ అన్నమాట. మీరు చూస్తున్న ఈ ఊరు పేరు అయితే గుర్రాల బావి. ఇక్కడ మొత్తం ఒక 20 ఇళ్ళ వరకు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఊరు స్కూల్ అన్నమాట. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. సర్వీస్ ఎక్కడ? చల్పాకనా? అక్కడి నుంచి వస్తారా మీరు? ఎంతమంది అన్న స్ట్రెంత్ ఇక్కడ? 30 ఉండే. అంటే మీకు ప్రొద్దున నుంచి ఇక్కడ చెప్తారా బడి, లేకపోతే మీ సొంతంగా సహాయగా చెప్తున్నారా బడి? ఎన్జిఓగా అంటే పిల్లలకి ఎన్జిఓగా మీరు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు బడి మీ ఒక్కరే? ఇది ఫ్రెండ్స్, మరి ఈ ఊరు స్కూల్ అయితే ఇలా ఉన్నది. వర్షం పడితే పెంకులు ఉన్నాయా పైన? పెంకులు ఉన్నట్టున్నాయి కదా, అయినా కురిసిద్ది అనుకుంటా. వర్షం పడ్డా కురిసేటట్టున్నది. పైన మొత్తం హోల్సే ఉన్నాయి. ఇది బోర్డు లేదన్నమాట ఇక్కడ. ఇంకా పిల్లలు పలకలు అన్నమాట ఇవి. చూశారు కదా పిల్లలు అయితే. హాయ్, వీళ్ళకి సరైన పలకలు ఏం లేవు. మరి ఎవరైనా వీళ్ళకి పలకలు ఇంకేమైనా పైన కప్పుకు సంబంధించిన అయినా సరే, బోర్డ్స్ అయినా సరే, ఎవరైనా డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళైతే మన స్కూల్కి అయితే ఇవ్వచ్చు అన్నమాట. ఈ గుర్రాల బావి విలేజ్కి అయితే. చూశారు కదా, గుర్రాల బావి విలేజ్ స్కూల్ అన్నమాట ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ఆదివాసీ గ్రామ సమస్యల గురించి ఈ ఊరు పెద్దని అడిగి మనమైతే తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు నువ్వు ఉన్నవే సోలమోని, నా తమ్ముని అనుకో, అక్కడ నుంచి వలస వచ్చినా. ఇప్పుడు నువ్వు తమ్మునివి, మనది ఒకటే, చిన్న పెద్దోళం. ఎందుకంటే నీ దగ్గర నేను తీసుకున్నా. ఎందుకంటే నువ్వు వలస వచ్చినా కాబట్టి నీకు చెల్లదంటాను అట్ట. ఇప్పుడు ఉన్నాయి, మా అందరికి ఉన్నాయి. ఉన్నాయి, చెల్తలేవు అంటాను. చెల్లటం లేదు అది. వలస వచ్చిన ఆదివాసులకు ఇవ్వద్దని. ఇప్పుడు వలస వచ్చిన ఆదివాసులు అంటే నువ్వు వలస వచ్చినవు. ఇప్పుడు వీళ్ళు పుట్టుపురం ఈయనే కదా స్టార్టింగ్. మీ పిల్లలు వాళ్ళకెందుకు ఇవ్వలేదు? ఇవ్వాలి, అది నువ్వు అడగాల. మరి అడగాలి కదా, నువ్వు ఎవరు అడగాలి? సీతక్కని అడగాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడగాలి కదా. నువ్వు సీతక్కకి ఏమని చెప్పినావు? ఎప్పుడు మన అక్కకి అదే నువ్వు పోయినప్పుడు అక్క మరి అందరికి ఉన్నాయి కదా అక్క, మరి మాకెందుకు లేవు? నీకు రోడ్డు పోతా, కరెంటు పోతా అన్నీ చెప్పావు కదా తల్లి. మరి మాకేంటంటే, సరే పో బాబు, సంతకం పెడతాను. సంతకం పెట్టిందే, సంతకం పెట్టిందాగా ఆడికి పోయి అక్కడ దేవా సోలం దేవా ఆడికి పోయి చెప్పు. రేపు పొద్దుగా నీకు గుడ్డి పెట్టి కరెంట్లు వెలిగిస్తా అన్నాడు. ఏం ఎలిగింది అయ్యా? ఎలగలేదా? ఎలగలేదే.
మళ్ళీ తర్వాత మరి ఏం చేసినామంటే మరి మళ్ళీ సార్ పోదాం అక్క దగ్గరికి. మరి ఎట్టా మరి పోతాంటే తెలియలే, మనకు డబ్బులు లేవు, ఏం చేయాలా అని ఒక మన నాయకుడు ఉన్నాడు సల్పాకలో. పోతే మరి ఇప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి కదా, మరి పోతాను రాతందుకు. మీ ఆదివాసి నాయకుడా? నాయకుడా? ఆదివాసి నాయకుడు అంటే తుడుం దెబ్బ ఆదివాసి మన కాంగ్రెస్ నాయకులు ఉంటారు కదా మనకి, పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడర్స్ ఎందుకు ఇబ్బంది పడతారని నేను తీసుకుపోతా ఒక దగ్గరికి, మాట్లాడిపిస్తా, ఇబ్బంది పడకండి, మీకు కరెంటు నేను వేయించే బాధ్యత మాది, మేము చెప్తాను కదా మీరు ఓటేసింది, ఎట్టన్నా మీ బుగ్గ వెలిగిస్తామేమని చెప్పేసి ఓటు వేయించారు. కానీ మాకు ఏ పరిస్థితి మాకు లేదు. ఇక ఇంతవరకు ఆమె సీఎం అయింది కానీ మాకు ఇంతవరకు ఎట్లా చేసి ఎట్లా ఉన్నారు మా బిడ్డలు ఎట్లున్నారు అని చెప్పేసి కూడా ఒక మాట కూడా అడగట్లేదు. మేము పోతే లేదు. అంతకుముందు వచ్చేదా మరి? ఇంతకుముందు వచ్చేది మరి గెలిచిన తర్వాత రావట్లేదు. తర్వాత రావట్లేదు అని చెప్పేసి మేము కూడా అడగట్లేదు. సీఎం దగ్గరికి పోయి ఏం అడుగుతామని చెప్పేసి మేము పోవట్లేదు. అడగలేము కూడా, అడగ కూడా పెట్టనే రానివ్వరు మనల్ని. ఉన్నప్పుడు అవుతారు, లేనప్పుడు అవుతారు. అప్పుడేమో ఇంకేమైనా ఉన్నాయా మరి మీ దగ్గర సమస్యలు? ఇంకా సమస్యలు ఉన్నాయి చెప్తాం. మాకు వాటర్ చెప్పుకుంటూ పోతే మొత్తం సమస్యలే. వాటర్ ప్రూఫ్ పెడతామన్నారు, అది కూడా పెట్టనిత్తలేరు. ఇప్పుడు మరి మంచినీళ్ళు ఏ నీళ్ళు తాగుతున్నారు? ఈ వాగుల నీళ్ళు. వాగుల నీళ్ళేనా? వాటర్ ప్రూఫ్ పెడతామని మన సల్పాగ నుంచి ఒక మన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ఇప్పుడు ఎవరు కూడా ఒక వ్యక్తి ఉన్నాడు మనకు. ఆ వ్యక్తి కూడా పెట్టిస్తామని కానీ మళ్ళీ ఎట్ట మాపు చేసేది కానీ తెలియదు. మన దాకా 2 రోజులు తిరిగిండు, మీకు వాటర్ ప్రూఫ్ పెడతాము, మీకు కట్టించి మీకు వాటర్ ప్రూఫ్ పెట్టి మీకు ఎట్టెట్టు ఉన్నదో మరి దానికి లైన్ సాపి పెట్టిస్తామని చెప్పారు. కానీ ఉపయోగం చేస్తాం, మీకు వాగు నీళ్ళు తాగుకుంటా మంచి నీళ్ళు తెప్పిస్తామని చెప్పి ఏదో చెల్లట్లేదు. ఇప్పుడు ఏదో తెప్పియలేదు, మాకేదో కాలేదయ్యా సారు. హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారా ఇప్పుడు? మరి హాస్పిటల్ ఎన్ని కిలోమీటర్లు వెళ్తారా? అదంటే నాగరం పోతాం. పోతేనేమో ఒక్క నిమిషం ఆఫ్ చేసింది లేకని చెప్పు. ఆఫ్ చేసింది లేకని చెప్పు. పోతేనేమో ఇటు సల్పాక మనకి ఇటు పెద్ద హాస్పిటల్ లేవే, మనకు తెలుసుగా. ఆడిపోయినా జేబులు డబ్బులు ఉండాలి. మన ఎందుకంటే నాగరం పోతేనే అక్కడ నుంచి అక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నుంచి వాళ్ళే చూసుకుంటే పట్టుకుపోతారు. పెట్టుకుంటే పెద్ద డాక్టర్ మంచిగా చూసుకోవచ్చు. కానీ ఈ మనకి పిచ్చుకుంటలే హాస్పిటల్ పోయి పెద్ద పెచ్చాలంటే వాళ్ళ తాగబోతలేము. నా అసంటి వాళ్ళు చిన్న దెంగులు తెంగలేము. మరి నా బరకప్పుడు ఈ ఇల్లుకి వెళ్ళి రక్తం కారుతుంది. ఏమన్నారు? బాబు పుట్టిన 3 నెలలు అయింది, అందులోకెళ్ళి రక్తం బాగా కరుతుంది. మరి ఎక్కడ పోవాలి, ఎక్కడ తీసుకెళ్ళి? రాత్రి ఆటో మాట్లాడుకొని పోయినా తమ్మి వచ్చారా? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సార్లు సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడే వస్తాను. సీఎం అయినా నేను రాలేను బాబు. మేము ఇప్పుడు కరెంట్ కోసం మాడిపోతే 8 లక్షలు అడిగారు. 8 లక్షలు అడిగారు? 8 లక్షలు అడిగారు. ఇప్పుడు కరెంట్ సమస్య కాకుండా ఇంకేమైనా ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పలేము. మీ హాస్పిటల్ గురించి చెప్పారు. పిల్లల చదువులు మరి? పిల్లల చదువు కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పిల్లలకు చదువు చెప్తందుకు అత్తందుకు కూడా సార్లకు రోడ్ లేదు. సార్ కూడా రావాలంటే చాలా ఇబ్బంది పడతారు. బండి ఎక్కడ బండి పెట్టుకొని వస్తాడు, నడుచుకొని రావాల్సి. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్ ఉంటుంది. ఎక్కడికి? కిలోమీటర్ ఉంటుంది 7 కిలో ఆడికి. అడవిలోకి వెళ్ళి కిలోమీటర్ సారు వస్తుండు. కానీ దానికి కూడా కొంచెం సహకరించాలి గవర్నమెంట్ ఉండి. మనకు ఎందుకు ఎక్కడున్న కోయల్లో కూడా చాలా స్కూల్ ఉన్నాయి కదా, ఆ స్కూల్ కొరకు మనకు ఎట్లా ఇబ్బంది గవర్నమెంట్ ఉన్నది. దానికి కొంచెం మనం ఉన్న పొరగాల పిల్లలకు కొంచెమైనా కాపాడుకోవాలి అని మేము చెప్పేస్తున్నాం. ఓకే అన్న, మరి మీ ఆదివాసీ గ్రామాల సమస్యల గురించి చాలా చక్కగా చెప్పారు. మరి ఓకే అన్న, మరి ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇంకేమైనా ఉన్నాయి మరి సమస్యలు? మరి ఆదివాసుల కోసం మన సీతకు నిలబడదు కదా, దానికోసం మరి పట్టించుకుంటుందని చెప్తున్నారు కదా. మరి మమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఇప్పుడు ఓట్లప్పుడు అయితే పట్టించుకున్నది అంటే అన్నదమ్ముడు అన్నది, కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోవట్లేదు సీతక్క. ఇప్పుడు ఇప్పుడు వస్తా అని చెప్పేసి మరి ఇప్పుడు సీఎం అయినందుకు తెలియదు, మరి మాకు తెలియదు. అప్పుడు మన ములుగు కూడా పోయినాము. పోతే మా కరెంట్ విషయం పోతే రానిచ్చారా మరి? అప్పుడు మేము పోలీసులకు తప్పించుకొని పోయినాము. ఇది సార్ మేము లోనకు అక్క దగ్గర పోయి మాట్లాడుకోవాలని చెప్పేసి ఒక్కసారి పోయినాము. పోతే
మమ్మల్ని అన్నారు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు ఇక్కడ మాట్లాడతారంటే ఎందుకు సార్ మాకున్నప్పుడు మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారని చెప్పి పోతే లోన కరెంట్ అమ్మని చెప్పి లోనకి పిలిచి సంతకంలో పెట్టింది. కానీ మా కరెంట్ ఇప్పుడు ఇంతవరకు కరెంట్ రాలేదు. దాని కొంచెం విషయం మాట్లాడతాం. మరి దానికోసం అక్క మరి ఎట్లా చేస్తుందో మరి తెలియదు. కరెంట్ మాత్రం ఖచ్చితంగా కావాలి. రాత్రి వాన పడితే ఇప్పుడు దానికోసం పాములు తేళ్లు వస్తూ ఉంటాయి. దానికోసం అక్క కరెంటు ఇప్పియాలి మాకు. మరి థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరి వీడియో తీద్దాం. మళ్ళీ వీడియో తీద్దాం. కరెంట్ వచ్చిన తర్వాత వస్తా. ఓకేనా మరి. ఓకే. పేరు పుష్పరాజ్. సోలం పుష్పరాజ్. ఓకేనా. థ్యాంక్ యూ. మంచి యూస్ఫుల్ మ్యాటర్ చెప్పినందుకు.